ఐపీఎల్ 2024 సీజన్పై చెన్నై సూపర్ కింగ్స్ తన పట్టు నిలుపుకుంటోంది. ఒకటి-రెండు అపజయాలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గట్లేదు. దూకుడుగా ముందడుగు వేస్తోంది. టైటిల్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఈ ఎల్లో ఆర్మీ సమిష్టిగా సత్తా చాటుతోంది. ఆరోసారి ఛాంపియన్ గా నిలవటానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్ లో ఈ ఆదివారం సాయంత్రం వాంకడే స్టేడియంలో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ను ఢీకొట్టడానికి సమాయత్తం అవుతోంది. అయితే ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీకున్న క్రేజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అతని కోసం తమిళ ఫ్యాన్స్ దేనికైనా వెనుకాడరు. ఒక మాస్ హీరో లెవెల్లో అతన్ని అభిమానిస్తారు, ఆరాధిస్తారు. గతేడాది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల ఒకరోజు వాయిదా పడినప్పటికీ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకొని మరీ అక్కడే గడిపేశారు, వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మరో చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని ఎంఎస్ ధోనీని చూడడం కోసం ఏకంగా బ్లాక్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ కొన్నాడు. ఈ టికెట్ విలువ 64,000 రూపాయలట. తన కూతురి స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులట అవి. స్కూల్ ఫీజు కట్టడానికి ఇంకా కొంత సమయం ఉందని, ఆలోగా ఎలాగోలా ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చని భావించాడట. ధోని ఆడే ఆటను చూడడానికని 64,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నానని సోషల్ మీడియాలో చెప్పాడు ఆ అభిమాని. తనకు 3 కూతుర్లున్నారని, వాళ్ళందరూ ధోనీని చూడాలని చెప్పడంతో అందరికీ బ్లాక్ లో టికెట్ కొన్నట్లు వివరించాడు.